వందల మంది ప్యాసింజర్ల ప్రాణాలను కాపాడడానికి ఈమె ఏం చేసిందో తెలుసా? ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన 3 ఇంపార్టెంట్ నెంబర్స్, అలాగే ప్రపంచంలోని అతిపెద్ద పాము గురించి, అలాగే ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిన వారిని గౌరవించనున్న భారత ప్రభుత్వం 2024 నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ లో భాగంగా నలుగురికి ఖేల్ రత్న అవార్డు, 32 మందికి అర్జున అవార్డు అండ్ 3 కోచెస్ కి ద్రోణాచార్య అవార్డ్స్ ఇవ్వనున్నారు. 2025 జనవరి 17న రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోనున్నారు. పారిస్ ఒలింపిక్స్ లో 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో అండ్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో 2 బ్రాంజ్ మెడల్స్ సాధించిన మను బాకర్ కు, క్లాసిక్ చెస్ లో వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన డి గుకేష్ కు, మెన్స్ హాకీలో భారత్ కు వరుసగా రెండోసారి ఒలింపిక్ బ్రాంజ్ మెడల్ ను అందించిన హర్మన్ ప్రీత్ సింగ్ గారు అండ్ పారిస్ 2024 పారా ఒలింపిక్స్ లో హై జంప్ లో గోల్డ్ మెడల్ సాధించిన ప్రవీణ్ కుమార్ గారు ఈ నలుగురు ఖేల్ రత్న అవార్డు కి సెలెక్ట్ అయ్యారు. ప్రపంచ స్థాయిలో భారత్ ని ముందు వరుసలో నిలబెడుతున్నారు. మొబైల్ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే 3 ఇంపార్టెంట్ నెంబర్స్. థర్డ్ నెంబర్ అయితే మీరు మీ ఫోన్ పోగొట్టుకున్నా గానీ తిరిగి పొందడంలో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో వెంటనే వీడియోని సేవ్ చేసుకోండి. నెంబర్ 1 *61#. ఈ నెంబర్ ని డయల్ చేస్తే మీ ఫోన్ కు వచ్చే కాల్స్, మెసేజెస్ ఎవరికైనా ఫార్వర్డ్ అవుతున్నాయా అనేది చూపిస్తుంది. ఈ మధ్య ఈ కాల్ ఫార్వర్డింగ్ వల్లనే ఇండియాలో చాలా స్కామ్లు జరుగుతున్నాయి. నెంబర్ 2 #002#. ఈ నెంబర్ ని డయల్ చేసి వెంటనే కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ ని డీయాక్టివేట్ చేసుకోవచ్చు. నెంబర్ 3 *#06#. ఈ నెంబర్ ని వెంటనే డయల్ చేసి మీ మొబైల్ యొక్క IMEI నెంబర్ ను స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఎప్పుడైనా మీ మొబైల్ దొంగిలించబడ్డా లేక మీరే పోగొట్టుకున్నా పోలీసులు ఈ IMEI నెంబర్ సహాయంతో మీ మొబైల్ ని ట్రేస్ చేస్తారు. 22 ఏళ్ల ఫ్లైట్ అటెండెంట్ 359 మంది ప్రాణాలను కాపాడడానికి తన లైఫ్ ను సాక్రిఫైస్ చేసింది. తనే నీర్జా బానోత్ గారు. 1986 సెప్టెంబర్ 5న పాన్ AM ఫ్లైట్ 73 ముంబై టు న్యూయార్క్ వెళ్తున్న ఫ్లైట్ ను అబు నిడాల్ ఆర్గనైజేషన్ కు చెందిన పాలస్తీన్ టెర్రరిస్టులు హైజాక్ చేశారు. ఫ్లైట్ అటెండెంట్ గా ఉన్న నీర్జా ప్యాసింజర్లను కాపాడడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ని ఓపెన్ చేసింది. తను తప్పించుకోవడానికి అవకాశం ఉన్నా వెళ్లకుండా 359 ప్యాసింజర్లను తప్పించుకోవడానికి హెల్ప్ చేసింది. ఆ ప్రయత్నంలోనే హైజాకర్స్ నీర్జాను షూట్ చేసి చంపేశారు. నీర్జా చూపించిన బ్రేవరీ, సెల్ఫ్లెస్నెస్ అండ్ కంపాషన్ కు గాను భారత ప్రభుత్వం హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు అశోక చక్రతో సత్కరించింది. నీర్జా బానోత్ లైఫ్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని హిందీలో నీర్జా అనే సినిమాను తీశారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నీర్జా గారు తీసుకున్న ది బ్రేవ్ అండ్ సెల్ఫ్లెస్ డిసిజన్ కోసం ఒక లైక్ చేయండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాము. గుజరాత్ రాష్ట్రంలో దీని అవశేషాలు దొరికాయి. దీని పేరు వాస్కి ఇండికస్ అని పెట్టారు. ఈ పాము 4,70,00,000 సంవత్సరాల కిందట ఈ భూమిపై ఉండేదట. వాస్కి ఇండికస్ అవశేషాలు దొరకక ముందు టైటానోబో అనే పాము అన్నిటికంటే పెద్ద పాముగా ఉండేది. టైటానోబో పాము పొడవు 42 అడుగులు, కానీ అదే వాస్కి ఇండికస్ పాము పొడవు 50 అడుగులు. ఈ వాస్కి ఇండికస్ అండ్ టైటానోబో లాంటి పాములు ఇప్పటికీ అమెజాన్ అడవులో ఉంటాయని చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఒక దొంగ పోలీసుని 7 సార్లు కత్తితో పొడిచినప్పటికీ ప్రాణాలకు తెగించి ఆ దొంగను పట్టుకున్నాడు. వారే తెలంగాణకి చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య గారు. ఒక చైన్ స్నాచింగ్ కేసులో దొంగలను పట్టుకోవడానికి యాదయ్య గారితో పాటు మరో 2 కానిస్టేబుల్స్ వెళ్లారు. బొలారం ఎక్స్ రోడ్ వద్ద బైక్ పై దొంగలను గుర్తించి వాళ్లను వెంబడించారు. ఫైనల్ గా పోలీసులు చైన్ స్నాచర్స్ ని అడ్డుకొని వాళ్లను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. తమని అడ్డుకుంది పోలీసులే అని తెలియగానే ఒక దొంగ వెంటనే కత్తి తీసి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన యాదయ్య గారిపై 7 సార్లు పొడిచాడు. పొట్ట, ఛాతీ, వీపు మరియు ఎడమ చేయి వద్ద కత్తిపోట్లు తగిలి రక్తం ధారలా కారుతున్నా దొంగను మాత్రం వదలలేదు. ఆలోగా మిగతా పోలీసులు వచ్చి దొంగలిద్దరిని పట్టుకున్నారు. వెంటనే యాదయ్య గారిని హాస్పిటల్ కి తీసుకెళ్లగా 17 రోజుల చికిత్స తర్వాత కోలుకున్నారు. అయితే విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన యాదయ్య గారు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డును అందుకున్నారు. పోలాండ్ లో రోడ్స్ కి, స్కూల్స్ కి ఒక ఇండియన్ కింగ్ పేరు పెట్టి ఆయన్ని ఇప్పటికీ దేవుడిలాగే భావిస్తున్నారు. అతనే మహారాజా దిగ్విజయ్ సింగ్ జీ, రంజిత్ సింగ్ జీ జడేజా. సెకండ్ వరల్డ్ వార్ టైంలో పోలాండ్ ఆర్మీ తమ దేశానికి చెందిన 600 మంది మహిళలను, పిల్లలను ఒక షిప్ లో ఉంచి ఏ దేశంలో ఆశ్రయం ఇస్తే ఆ దేశానికి వెళ్ళండి అని తమ దేశం నుంచి పంపించేశారు. అప్పుడు వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా ఆశ్రయం కల్పించలేదు. చివరకు షిప్ లో ముంబై చేరుకున్న వాళ్ళకి అక్కడ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఆశ్రయం ఇవ్వలేదు. ఫైనల్ గా ఈ విషయం తెలుసుకున్న మహారాజా వాళ్లకు ఆశ్రయం కల్పించి జామ్నగర్ లో వాళ్ళు ఉండడానికి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూల్ ను కూడా ఏర్పాటు చేశారు. సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ అయ్యే వరకు జామ్నగర్ లోనే ఉండి ఆ తర్వాత తిరిగి పోలాండ్ కు వెళ్లిపోయారు.
మానవత్వంతో మహారాజా గారు చేసిన నిస్వార్థ కృషికి గాను పోలాండ్స్ హైయెస్ట్ హానర్ ప్రెసిడెంట్ మెడల్ ని ఇచ్చి మహారాజాను గౌరవించారు. అండ్ అక్కడి రోడ్లకు స్కూల్ కు మహారాజా గారి పేరు పెట్టుకున్నారు. ఆశ్రయం కోరి వచ్చిన వారిని ఆదుకొని మానవత్వం చాటుకున్న మహారాజు గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.